నాకు తెలిసినంత నేను సెకండ్ ఏసీ అయితే ఎక్కి యాక్చువల్ నేను ఫస్ట్ ఏసీ టికెట్ కోసం అయితే ట్రై చేసా. ఈ ట్రైన్ యొక్క హైలైట్ ఏందో తెలుసా? ఈ ట్రైన్ కి చూడండి యూనిక్ గా డిస్ప్లేలు అయితే ఇచ్చారు, వందే భారత్ కి ఇచ్చినట్టు. ఓరి నాయనో దెబ్బేసేసింద్రో. సో ఫాస్ట్ గా వెళ్తున్నా. అమ్మా ఇదిగో ఆ కోచ్ అనుకుంటే ఈ కోచ్ కూడా ఇదే పరిస్థితి. చూడండి ఇక్కడ కూడా నీళ్ళు అయితే రావాలి. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు, ఎవరు సమాధానం అయితే చెప్పట్లేదు. సెకండ్ ఏసీ కోచెస్ లో కూడా ఇలా జరిగితే ఎలాగో. అసలు ఏ కోచెస్ అయినా సరే. ఇది వచ్చేసి మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ గుండా అయితే ట్రావెల్ చేస్తుంది. సో ఇక్కడ ఈ రైల్వే ట్రాక్స్ అన్ని చూస్తుంటే ఏదో పిచ్చి గీతలు గీసినట్టుంది కదా నిజం చెప్పాలంటే చూడడానికి. అండ్ ఇదిగోండి ఓఆర్ఆర్ అయితే వచ్చింది. సిటీ లోపలికి కూడా ఎంటర్ అయిపోతున్నాం మనం. సో నేను ప్రెసెంట్ వచ్చేసి మార్వర్ జంక్షన్ అనే రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. రాజస్థాన్లోని జోధ్పూర్ దగ్గరికి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది అనుకోవచ్చు జోధ్పూర్ నుంచి. ఇదంతా వచ్చేసి వెయిటింగ్ హాల్ అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు రాత్రి 12:30 అయితే అవుతుంది. 1 గంటకి నా ట్రైన్ ఉంది. ఏ ట్రైన్ ఏంది అనేది బయటికి వెళ్తాను. బయటికి వెళ్ళాక మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. అందరు పడుకొని ఉన్నారు, డిస్టర్బెన్స్ ఇక. సో మీరైతే లాస్ట్ వీడియో చూస్తుంటారు, మీకు నచ్చిందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనమైతే చాలా యూనిక్ గా వన్ ఆఫ్ ద రేరెస్ట్ రైల్వేస్ అయిన మీటర్ గేజ్ రైల్వేస్ ని ఎర్ర రైలు బండిని అయితే మనము లాస్ట్ వీడియోలో బ్లాగ్ చేసాము. గొరమ్ ఘాట్ జర్నీ అనమాట. అది వచ్చేసి రాజస్థాన్ లో ఫేమస్. సో అది మార్వర్ జంక్షన్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ మనం మార్వర్ జంక్షన్ కి అయితే వచ్చాము. సో దాదాపు ఇందాక మీకు వెయిటింగ్ హాల్ చూపించా కదా, అందులోని నేను లాస్ట్ 2 hours అయితే ఉన్నాను. ఇక్కడ కొంచెం రైల్వే స్టేషన్స్ నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ వెయిటింగ్ హాల్ కూడా బాగుందని అయితే చెప్పొచ్చు. ఇంతటితో మన రాజస్థాన్ సిరీస్ కి అయితే మనము ఎండ్ చెప్పేస్తున్నాం. ఇక్కడ నుంచి బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. నేను ఈ రోజు హిసార్ నుంచి కాచిగూడ వెళ్లే స్పెషల్ ట్రైన్ లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. హిసార్ అనేది మనకి దగ్గరగా పంజాబ్ లో అయితే ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి జోధ్పూర్ మీద వస్తుంది. సో అఫీషియల్ నేను మీకు ఇన్ఫర్మేషన్ అంతా జోధ్పూర్ నుంచి కాచిగూడకి అయితే ఇస్తాను. ఎందుకంటే మనకి జోధ్పూర్ పక్కనే జస్ట్ 1 hour జర్నీ, పెద్ద దూరం అయితే ఉండదు. సో జోధ్పూర్ నుంచి కాచిగూడ ట్రావెల్ చేస్తున్నారని అయితే మీరు అనుకోండి. రాజస్థాన్ టు డైరెక్ట్ హైదరాబాద్ ఈ ట్రైన్ జర్నీ చాలా లాంగ్ అద్భుతంగా ఉండబోతుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వెబ్సైట్ స్టార్ట్ చేసి దాదాపు 1.5 నెల అవుతుంది. ఇప్పటికి దగ్గరగా 450 ఆర్డర్లు పైనే మనం అయితే షిప్పింగ్ చేసాము. ఆల్మోస్ట్ 99% కి పైగానే పాజిటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి మన దాంట్లో దొరికే ఫుడ్ ప్రొడక్ట్స్ కి. అండ్ ఈ వీడియోలో నేను మీకు 50,000 రూపాయలు గివ్ అవే అయితే ఇస్తున్నా. మీరు చేయాల్సింది ఏం లేదు, మన వెబ్సైట్ www.andhrapachali.com లోకి వెళ్ళి 45+ ఫుడ్ ఐటమ్స్ లో నుంచి మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ అయితే ఆర్డర్ పెట్టుకోండి. 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళలో దాదాపు 50% మెంబర్స్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళు ఎంత వర్త్ ఆఫ్ ఆర్డర్ అయితే పెట్టుకుంటారో అంత వర్త్ ఆఫ్ క్యాష్ ని నేను వాళ్ళకి పంపిస్తాను. అండ్ ఇంకొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న అమౌంట్ కన్నా ఎక్కువ ఇస్తాను. అండ్ కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళని నాతో పాటు ట్రిప్ కూడా తీసుకెళ్తాను. వీటిలన్నిటికి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మన వెబ్సైట్ www.andhrapachali.com లో మీకు నచ్చిన ఫుడ్ ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకోండి. మన దాంట్లో దొరికే ఫుడ్ ప్రొడక్ట్స్ అన్ని వచ్చేసి 100% హోమ్ మేడ్ అండ్ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అయితే యూజ్ చేయలేదు అండ్ ఎటువంటి కలర్స్ కూడా యూజ్ చేయలేదు. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ హై క్వాలిటీ ఉండే విధంగా దగ్గరుండి నేను చేయించాను. అండ్ మన సబ్స్క్రైబర్ కి ఒక స్పెషల్ డిస్కౌంట్, మన కూపన్ కోడ్ HN10 అబౌవ్ 1000 రూపీస్ ఆర్డర్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోండి. మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది లిమిటెడ్ టైం ఆఫర్ గైస్. ఇంకా లేట్ చేయకుండా హరి అప్ అయితే అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. సో మాటల్లోనే మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకైతే వచ్చింది. 20 minutes బిఫోర్ టైం వచ్చింది అనమాట. సో మనం అయితే ఇప్పుడు మెట్లెక్కి వెళ్తున్నాము. సో ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 07056 అనమాట. సో టైం వచ్చేసి నైట్ ఆల్మోస్ట్ 12:45 అయితే అవుతుంది. రైట్ టైం వచ్చేసి ఈ ట్రైన్ మనమున్న మార్వర్ జంక్షన్ కి రావాల్సింది 1 o'clock కి, బట్ 20 minutes బిఫోరే వచ్చింది. అండ్ చాలా రోజుల తర్వాత మనం ఇంత పెద్ద లాంగ్ జర్నీని సెకండ్ ఏసీలో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఆల్మోస్ట్ 1.5 year పైన అయింది నాకు తెలిసినంత నేను సెకండ్ ఏసీ అయితే ఎక్కి మళ్ళీ ఇప్పుడైతే ట్రావెల్ చేస్తున్నా. యాక్చువల్ నేను ఫస్ట్ ఏసీ టికెట్ కోసం అయితే ట్రై చేసా, బట్ ఇందులో లేవన్నమాట. సో అందుకే నేనైతే సెకండ్ ఏసీలో ట్రావెల్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్లు 32 గంటల ప్రయాణం అయితే మనం ఇందులో చేయబోతున్నాము. ఈ ట్రైన్ యొక్క హైలైట్ ఏందో తెలుసా? ఈ ట్రైన్ కి మొత్తము ఏసీ కోచెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మొత్తము 22 కోచెస్ ఉంటే అందులో 3 మాత్రమే స్లీపర్ కోచెస్. మిగతా అన్ని కొన్ని ఏసీ ఎకనామీ ఉన్నాయి, కొన్ని ఏసీ థర్డ్ క్లాస్ ఉన్నాయి, కొన్ని ఏసీ సెకండ్ క్లాస్ అయితే ఉన్నాయి. ఈ ట్రైన్ కి చూడండి యూనిక్ గా డిస్ప్లేలు అయితే ఇచ్చారు, వందే భారత్ కి ఇచ్చినట్టు. మామూలుగా చాలా తక్కువ ట్రైన్స్ కి ఈ విధంగా డిస్ప్లేలు అయితే ఇస్తారనమాట. దీనికి అయితే ఇచ్చారు.
ఓరి నాయనో దెబ్బేసేసిందిరో. నాకు ఫస్ట్ ఏసీ, నాకు సెకండ్ ఏసీ క్లాసు ముందల పక్కన చూపించింది, నేనేమో ముందల పక్కకి వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ రివర్స్ లో ఉంది మొత్తము. సో ఇక్కడ వీళ్ళని అడిగితే వెనక్కి వెళ్ళమని అయితే చెప్పారు. సో ఫాస్ట్ గా వెళ్తున్నా. లాస్ట్ లో ఉన్నాయి మన సెకండ్ ఏసీ కోచెస్ అయితే. నేను యాప్ లో చెక్ చేస్తే అది కంప్లీట్ ఉల్టా చూపించింది నాకు. నేను అందుకని ముందలకైతే వచ్చాను. ఫాస్ట్ గా వెళ్దాం. టైం అయితే ఎక్కువ లేదు, జస్ట్ 5 minutes కూడా ఆగాలన్నమాట ట్రైన్ అయితే. ఇంకీడ నిదానంగా వచ్చాను నేనైతే, ఎక్కేవచ్చులేనని. అమ్మా ఇక్కడ నైట్ 12:30 కూడా వేడైతే దారుణంగా ఉంది. మొహం అయితే చూస్తారా మొత్తం జిడ్డు పట్టేస్తుంది, అంత వేడుందనమాట ఏడైతే. సో ఫైనల్లీ ట్రైన్ లోపల అయితే లగేజ్ పెట్టేశాను. లోపల అందరు నిద్రపోతున్నారు, డిస్టర్బెన్స్ అని చెప్పి మళ్ళీ బయటకి అయితే వచ్చాను అనమాట. సో ట్రైన్ అయితే మటుకు ఇంకొక 10 నిమిషాల్లో స్టార్ట్ అయింది. నేనైతే రేపు మార్నింగ్ నుంచి మీకు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను, మొత్తం చూపిస్తాను అనమాట. అండ్ ఈ ట్రైన్ గురించి చాలా డీటెయిల్స్ అయితే ఇస్తా. పోయి పడుకుందాం పదండి. ఏదేమైనా సెకండ్ ఏసీలో ప్రశాంతంగా ఉంటుంది, గలబా ఉండదు, ఏమీ ఉండదు. తక్కువ మంది జనాలు అయితే ఉంటారు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోయా నేనైతే మటుకు. సో ప్రెసెంట్ వచ్చేసి మనం వడోదర ముందులైతే ఉన్నాము. ఇగోండి లోకల్ ట్రైన్స్ అయితే. అండ్ ఆల్సో ఇక్కడ క్లీనింగ్ పనులన్నీ ఏదో జరుగుతున్నట్టున్నాయి. వడోదరలో మన వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు. ఎవరెవరైతే వడోదర నుంచి వీడియోని చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. సో నైట్ మనము దాదాపు 1 o'clock అయితే ఎక్కాము ట్రైన్ ని. సో ఇంకా పడుకునే టైం కాబట్టి ఫుల్ నిద్ర అయితే వచ్చింది. మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చి దగ్గర 9 అవుతుంది. ఇప్పుడు లేచాను అనమాట. వడోదర సిటీ ముందర ఉన్నాము. వెల్కమ్ టు వడోదర జంక్షన్. వడోదర వచ్చేసి మనకి గుజరాత్ లో అయితే ఉంటుంది. గుజరాత్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ అనమాట. ఇప్పుడు చూడండి ట్రైన్ లోపలికి వచ్చి గట్టిగా అరుస్తారు. ఎర్లీ మార్నింగ్ టైంలో అతను అహ్మదాబాద్ కి అయితే వచ్చింది. అప్పుడు ట్రైన్ లోపల గట్టిగా అరిచాడు ఒక్కొక్కరు. బై జొమాటో నా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టా, అది ఆడుందో మరి. సో మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం దొరుకుతుందో చూడండి. వడాపావు, బజ్జీ ఇవైతే దొరుకుతున్నాయి అనమాట. బజ్జీ అంటే బోండాల టైప్ అయితే, పునుగుల టైప్ అయితే వేస్తారు వీళ్ళు శనగపిండి తోటి, అదైతే దొరుకుతుంది. సో అనౌన్స్మెంట్లు అయితే అల్లాడిస్తున్నారు ఇక్కడ. సో వడోదర జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BRC అనమాట. ఇది వచ్చేసి మంచి స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉండడం వల్ల ఇండియాలోనే 5th బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అండ్ గుజరాత్ లోనే 2nd మోస్ట్ ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ అహ్మదాబాద్ తర్వాత అయితే. అండ్ గుజరాత్ లోనే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అని అయితే చెప్పొచ్చు. ఇది వచ్చేసి 163 years ఓల్డ్ రైల్వే స్టేషన్. డైలీ దగ్గరగా 320 ట్రైన్లు అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అండ్ ఎండ్ అయితే అవుతాయి. సో నేనైతే ఫుడ్ ఆర్డర్ పెట్టాను, అది రాలేదు. ఆల్మోస్ట్ ట్రైన్ స్టార్ట్ అవడానికి రెడీగా ఉంది. ఇంకా వస్తుందా లేదా అనేది అయితే నాకు డౌటే. ఇదిగోండి ఇక్కడ కోచ్ నెంబర్స్ అయితే లేవు, అందరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అసలు ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరగడానికి సరిపోతుంది అందరికి. సో ట్రైన్ లోపలైతే మీకు నేను చూపిస్తాను అనమాట ఎట్లుంది ఏంది అని అనేది. సో సెకండ్ ఏసీ కోచ్ మీ అందరూ తెలిసింది. ఇటు సైడ్ 4 people, ఇటు సైడ్ 2 people మాత్రమే ఉంటారు. అండ్ ప్రతి ఒక్కరికి కర్టన్స్ అయితే ఇస్తారు. వచ్చింది సీట్లో పెట్టేసాడు, మన ఫుడ్ అయితే చూసుకోవాలా. వచ్చిందిలేండి మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే. మంచి విషయం, తినొచ్చు హ్యాపీగా. ఈ ట్రైన్ లో స్టాఫ్ ఎంత చెత్తగా ఉన్నారంటే 1కి 4 ఉన్నారు కానీ నీళ్ళు అయితే రావట్లేదు. ఎక్కడ నీళ్ళు అయితే రావట్లేదు అనమాట. వాష్రూమ్స్ మొత్తం గలీజ్ ఉన్నాయి. ఇదిగో ఆ కోచ్ అనుకుంటే ఈ కోచ్ కూడా ఇదే పరిస్థితి. చూడండి ఇక్కడ కూడా నీళ్ళు అయితే రాలే. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు, ఎవరు సమాధానం అయితే చెప్పట్లేదు. అండ్ ఈయన వచ్చేసి ఏదో ఫోన్లో బిజీ ఉన్నాడు. ఏమైనా చెప్దాం అంటే సార్ తోడు సైడ్ ఏదోనా అట్లుంది పరిస్థితి అయితే. ఇంకా వాటర్ బాటిల్ తోనే మేనేజ్ చేయాల్సి వస్తుంది, మొహం కడుక్కోవడం అన్నిటికీ. సెకండ్ ఏసీ కోచెస్ లో కూడా ఇలా జరిగితే ఎలాగో. అసలు ఏ కోచెస్ అయినా సరే ట్రైన్లో ఇలా జరగడం అనేది కరెక్ట్ కాదు. అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వాలి. నేను రైలు మొత్తం యాప్లో అయితే కంప్లైంట్ ఇస్తా, చూద్దాం ఏమైద్దో. సో నేను ఆర్డర్ పెట్టుకుంది అయితే ఇదే దోశ ఆర్డర్ పెట్టుకున్న, కారం దోశ. తినేద్దాం పదండి. సో మనం బారుచ్ నది ఒడ్డునైతే ఉన్నాము. అండ్ మీకు అక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, అది రోడ్డు బ్రిడ్జ్ అనమాట. దాన్ని వచ్చి గోల్డెన్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. అండ్ కింద నది అయితే ఉంది, ఎండిపోయింది ప్రెసెంట్. ఈ నది పేరు వచ్చేసి నర్మదా రివర్. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే వాటర్ ఉన్నాయి చూసుకోవచ్చు. సగం బ్రిడ్జ్ వరకు అయితే వాటర్ లేవు, మిగతా సగం అయితే ఉన్నాయి. సో నర్మదా రివర్ లో బాగానే ఉన్నాయి వాటర్ అయితే, సమ్మర్ సీజన్ అయినా కూడా. సో నర్మదా రివర్ వచ్చేసి ఇండియాలోనే 5th లాంగెస్ట్ ఫ్లోయింగ్ రివర్. అండ్ వెస్ట్ సైడ్ ఫ్లో అయ్యే రివర్స్ లో చూసుకున్నట్టయితే ఫస్ట్ లాంగెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అనమాట. ఇది వచ్చేసి మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ గుండా అయితే ట్రావెల్ చేస్తుంది. మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ కి ఈ రివర్ వచ్చేసి లైఫ్ లైన్ అని అయితే చెప్పొచ్చు.
మొత్తం 1312 కిలోమీటర్లు ప్రయాణించి గల్ఫ్ ఆఫ్ కంబత్ అనే ప్లేస్ లో అరేబియన్ సీలో అయితే కలిసిపోతుంది. సో అది వచ్చేసి రోడ్ బ్రిడ్జ్, అటుపక్క అయితే వెళ్ళిపోతుంది రోడ్ బ్రిడ్జ్. సో ఇక్కడ బ్రిడ్జ్ మీద మెయింటెనెన్స్ వర్క్స్ అయితే జరుగుతున్నట్టున్నాయి. చూడండి అన్నోళ్ళందరూ అయితే ఉన్నారు ఇక్కడ. సో అందుకే ఇంత స్లోగా వెళ్తుంది ట్రైన్ అయితే, కారణం అదే. బట్ లాంగెస్ట్ బ్రిడ్జ్, చాలా లాంగ్ ఉంది, దగ్గరగా 2 కిలోమీటర్స్ ప్లస్ ఉంటుంది బ్రిడ్జ్ ఈజీగా. సో మన ట్రైన్ గురించి నేను కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాలి. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఒక సమ్మర్ స్పెషల్ ట్రైన్ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏను, నార్మల్ అయితే కాదు. మంచి విషయం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఈ ట్రైన్ స్టాప్స్ అయితే లేవు. ఓన్లీ లిమిటెడ్ దగ్గరే ఇంపార్టెంట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే ఈ ట్రైన్కి అయితే స్టాప్స్ ఉంటుంది. ఇటు నుంచి కాచిగూడ నుంచి ఇటు సైడ్ హిస్సార్ వెళ్ళేటప్పుడు, అంటే రాజస్థాన్ మీదుగా గుజరాత్ మీదుగా పంజాబ్ వెళ్ళేటప్పుడు అయితే మటుకు సండే రోజు అయితే, ట్యూస్డే రోజు అయితే అవైలబుల్ ఉంటుంది. అటు సైడ్ నుంచి ఇటు వచ్చేటప్పుడు మటుకు సండే అవైలబుల్ ఉంటుంది ట్రైన్. చూస్తున్నాడు అసలు ఎవరు దొరుకుతారా అని. And welcome to Surat. All right here for Dumasa. అంటే సూరత్ కింద అయితే ఆల్ రైట్ హియర్ ఫర్ డుమాస్ అని రాస్తున్నారు. దీని మీనింగ్ ఏమన్నా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. సో మన ట్రైన్ కి వచ్చేసి ఇక్కడ 5 minutes స్టాప్ అయితే ఉంది సూరత్ లో. సూరత్ రైల్వే స్టేషన్ కి ఒక ప్రత్యేకత ఉంది. వెస్టర్న్ రైల్వే జోన్ కి ఇది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫీస్ అన్నమాట. అండ్ అంతేకాదు సూరత్ వచ్చేసి డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఫేమస్. మన ఇండియాలో తయారయ్యే 90%, అంటే తయారీ అంటే ఇక్కడ నుంచి రెడీ అయ్యేసి వస్తాయి కదా, 90% ఆఫ్ ద డైమండ్స్ ఓన్లీ ఈ ఒక్క సిటీ అయిన సూరత్ నుంచే వస్తాయి. అండ్ ఆల్సో పాలిషింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది అనమాట డైమండ్స్ కి. దీన్ని డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. దాంతోపాటు ఇక్కడ టెక్స్టైల్ మార్కెట్ కూడా చాలా ఫేమస్. మీలో చాలా మంది అయితే ఉంటారు సూరత్ నుంచి టెక్స్టైల్స్ అయితే తీసుకొచ్చి మన దగ్గర అయితే అమ్ముతారు అనమాట, అంత ఫేమస్ ఇక్కడ. సో ఈ సూరత్ కూడా గుజరాత్ కిందకే వస్తుంది. సూరత్ లో మన ట్రైన్ కి సూరత్ ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ అయితే సేమ్ వడా పావ్ అయితే ఎక్కువ దొరుకుతాయి. అండ్ టీ బై జొమాటో మేమే హరి థ్యాంక్ యూ. సో ఫుడ్ కూడా అయితే దొరుకుతుంది మనకి సూరత్ లో, ఇబ్బంది అయితే ఏం లేదు. థాలీలు అయితే దొరుకుతున్నాయి, లేదా పావ్ బజీ వడా పావులు అయితే కూడా దొరుకుతున్నాయి. సూరత్ లో ఆల్మోస్ట్ 5000 డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయంట. అండ్ ప్రపంచంలోనే అత్యంత లేటెస్ట్ టెక్నాలజీ యూనిట్స్ కూడా ఇక్కడే ఉన్నాయంట. మన ట్రైన్ అయితే కాచిగూడ వెళ్ళలేదు కదా, నాకు ఎక్కువ తెలుగు వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. ట్రైన్ లో తెలుగు వాళ్ళు మటుకు చాలా మంది అయితే ఉన్నారు. ఎస్పెషల్లీ సూరత్ కాడ నుంచి ఎక్కువ తెలుగు వాళ్ళు ఎక్కుతున్నారు అనమాట. ఇదిగోండి మీకు ఇక్కడ 2 లైన్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ ట్రైన్ వెళ్తుంది కదా గూడ్స్, ఇది టువర్డ్స్ ముంబై వైపు అయితే వెళ్ళిపోతుంది. అండ్ మనము లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తున్నాం. మీరు కనుక గమనిస్తే మనం వచ్చేసి టువర్డ్స్ నాందేడ్ వైపు అయితే వెళ్తున్నాము. ట్రైన్ స్లోగా మూవ్ అవుతుంది కదా. ఈ స్టేషన్ వచ్చేసి ఉద్నా జంక్షన్. అఫీషియల్లీ మనకి ఇక్కడ ట్రైన్ కి అయితే స్టాప్ ఏం లేదు. ఈ జంక్షన్ రైల్వే స్టేషన్ ఒకటి ఈ కోస్టల్ లైన్ ని, ముంబై వెళ్ళే లైన్ ని, అండ్ మనం టువర్డ్స్ ఇంటీరియర్స్ అయితే వెళ్తున్నాము టువర్డ్స్ నాందేడ్ వైపు. ఆ లైన్ ని రెండింటి డివైడ్ అయితే చేస్తుంది. ఇదిగోండి మనం కంప్లీట్ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాము. ఈ రూట్ ఏదైతే ఉందో ఇది నవసారి వాపి తానే మీదుగా ముంబై సిటీలోకి అయితే వెళ్ళిపోతుంది. మంచి విషయం ఏంటంటే మన ట్రైన్ ముంబై మీదకి వెళ్ళట్లే. ముంబై మీదకి వెళ్తే కొంచెం లాంగ్ అయితే అయ్యేది, ఇంకొంచెం డిలే అయ్యేది. మనది షార్ట్ కట్ లో వెళ్ళిపోతుంది చెప్పాలి అంటే. ముందలా హిల్స్ అయితే వస్తాయి, హిల్స్ వ్యూ అయితే చాలా బాగుంటది, చూపిస్తా మీకు. సో ఉదయం ఎప్పుడో వీళ్ళకైతే చెప్పాను నేనైతే, రైలు మద్దతు యాప్లో కంప్లైంట్ ఇలా ఎందుకులే అని.
ఇప్పటికి కూడా వాటర్ అయితే రావట్లేదు చూడండి. ఇంత దారుణం ఏందో అర్థం కావట్లేదు నాకు. సో ఈ ట్రైన్ ఏమో కానీ చాలా నిదానంగా తీసుకెళ్తున్నాడు చెప్పాలంటే. ఎస్పెషల్లీ లాస్ట్ 50 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నా ఇదే స్పీడ్ లో తీసుకెళ్తున్నాడు. కుదిరితే కొంచెం దగ్గర లాగుతాడు, మళ్ళీ స్లో అయిపోతాడు. సో మన ట్రైన్ అయితే ఇక్కడ క్రాసింగ్ పెట్టారు. హైలైట్ ఏం చెప్పనా, ఇది ఒక గూడ్స్ ట్రైన్. సో గూడ్స్ ట్రైన్ తో మన ట్రైన్ కి అయితే క్రాసింగ్ పెట్టారు. ఇదే ఇక్కడ విచిత్రం అయితే. అండ్ మొత్తము ఈ రూట్ లో 4 రైల్వే ట్రాక్లు అయితే ఉన్నాయి చూడొచ్చు. అటు సైడ్ 2, మనం ఉన్నది ఒకటి అండ్ ఇది ఒకటి. సో మన దాన్ని ఆపి దాన్ని అయితే పంపిస్తున్నారు, ఎందుకో తెలియదు. మనమైతే ఏ రైల్వే స్టేషన్ లో కూడా లేము, అయినా కూడా 4 రైల్వే ట్రాక్స్ అయితే ఉన్నాయి. ఈ రూట్ మొత్తము గూడ్స్ ట్రైన్స్ ఎక్కువ తిరుగుతాయి కాబట్టి వాటికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నట్టుంది చూడబోతుంటే. అండ్ గూడ్స్ ట్రైన్ కోసం సపరేట్ ఫ్రైట్ కారిడార్ కూడా ఉంది. అదే అనుకుంటా ఈ ట్రాక్స్ సపరేట్ వాటి లైన్ వారికి అయితే ఉన్నట్టుంది గూడ్స్ ట్రైన్ కి, అందుకే వాటిని వాటి లైన్ లో పంపించేస్తున్నారు. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, మళ్ళీ ఇంకో గూడ్స్ ట్రైన్ పంపిస్తున్నారు. మన దాన్ని అయితే ఆపేశారు అనమాట. ఎందుకు ఈ విధంగా ఆపేశారో ఏమో తెలియదు, బట్ ఈ రూట్ లో మటుకు ఒప్పుకోవాల్సిందే, గూడ్స్ ట్రైన్లకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు, అది మటుకు నిజం. మామూలుగా మనము ఏదైనా రూట్ లో మాక్సిమం 3 లైన్స్ అయితే చూస్తాం, బట్ ఈ రూట్ లో ఆల్మోస్ట్ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ నుంచి చూస్తున్నా దగ్గరగా 4 లైన్స్ అయితే ఉన్నాయి. సో అన్న అయితే ఫోన్ గట్టిగా పట్టుకో, ఎవరన్నా లాక్కుంటారు, ఇటు సైడ్ అంతా ఎక్కువ జరుగుతాయని అయితే చెప్తున్నాడు. మెయిన్ మనకి ముంబై, అహ్మదాబాద్ అండ్ ఆల్సో ఇటు సైడ్ ఈ ఏరియాస్ అన్నిటికీ కనెక్టివిటీ అయితే ఎక్కువ ఉండాలి, ఎస్పెషల్లీ గూడ్స్ ట్రైన్ కి. ఎందుకంటే మనకి ముంబైలో హార్బర్ ఉంది అండ్ అహ్మదాబాద్ ఏరియాస్ లో అంతా బిజినెస్ ఎక్కువ జరుగుద్ది, సూరత్ ఏరియాస్ లో అంతా. అండ్ ఇటు సైడ్ మహారాష్ట్రలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క స్టేట్ లో ఇండస్ట్రియల్ ఏరియా అయితే ఉంటుంది. కనెక్టివిటీ పెంచాలి అన్న ఉద్దేశంతో ఇన్ని లైన్స్ అయితే ఉన్నాయి అనమాట. నిజం చెప్పాలంటే సపరేట్ గా గూడ్స్ కోసం కొన్ని ట్రాక్స్ అయితే ఉన్నాయి. సో బుస్వాల్ రైల్వే స్టేషన్ ముందర ఉన్నాము. ఏదో ట్రైన్ అయితే వస్తుంది ముంబై సెంట్రల్ టు బుస్వాల్. ఇది కూడా చాలా పెద్ద రైల్వే స్టేషన్ అనమాట. దీని గురించి నేను మీకు స్టేషన్ లోపలికి ఎంటర్ అయ్యాక డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఐసెఫ్ కోచెస్ తో నడుస్తుంది. సో ఇక్కడ ఈ రైల్వే ట్రాక్స్ అన్ని చూస్తుంటే ఏదో పిచ్చి గీతలు గీసినట్టుంది కదా నిజం చెప్పాలంటే చూడడానికి. సో ఈ బూస్వాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఇది ఒకప్పుడు లోకోమోటివ్ షెడ్ కి అయితే చాలా ఫేమస్. 2006 వరకు ఇక్కడ లోకోమోటివ్ షెడ్ అయితే ఉండేది. అండ్ అది అప్పట్లోనే ఏషియాలోనే లార్జెస్ట్ అండ్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద లోకోమోటివ్ షెడ్. ఈ రైల్వే స్టేషన్ ని 1866 లో అయితే ఓపెన్ చేశారు. అప్పట్లో మనకి ఇండియన్ రైల్వేస్ అయితే ఉండేది కాదు కదా, గ్రేట్ ఇండియా పెనిన్సులర్ రైల్వే అనే కంపెనీ ఈ రూట్ మొత్తం ఈ రైల్వే స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుంది, వాళ్ళైతే కన్స్ట్రక్ట్ చేశారు. 1974 లో ఇక్కడ లోకోమోటివ్ షెడ్ అయితే ఓపెన్ చేశారు. అది దగ్గర 2006 వరకు రన్ అయింది. తర్వాత అయితే క్లోజ్ చేశారు దాన్ని. బూస్వాల్ లోకోమోటివ్ షెడ్. ఇక్కడ ఎస్పెషల్లీ లోకోస్ ఏవైతే ఉన్నాయో వాటి ఓవర్ హాలింగ్ అయితే చేసేవాళ్ళు. సో మన ట్రైన్ కి ఇక్కడ 2 మినిట్ స్టాప్ అయితే ఉంది. నేను ఏమైనా స్నాక్స్ తీసుకుందాం కదా అని వీళ్ళనైతే అడిగాను, ఫోన్ పే లేదని చెప్పారు. క్యాష్ ఎక్కడో బ్యాగ్ లో ఉందన్నమాట, తీసుకొచ్చి ఇచ్చే ఓపిక అయితే లేదు. ఖచ్చితంగా స్టార్ట్ అయిపోద్ది ట్రైన్ ఈ లోపు అయితే. అండ్ ట్రైన్ ప్రెసెంట్ వచ్చేసి 30 మినిట్స్ లేట్ గా అయితే నడుస్తుంది. మెయిన్ ఈ రూట్ లో ఏంటంటే అంత ఇంపార్టెంట్ స్టాప్స్ ఏమీ లేవు. అండ్ మనకి చాలా మందికి ఈ రూట్ లో ఉండే ప్లేసెస్ గురించి కూడా తెలియదు అనమాట. సో ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ ఇవ్వడానికి ఉండదు కాబట్టి నేను అన్ని కవర్ చేయట్లేదు, ఎందుకు మీకైతే బోర్ కొట్టద్ది అన్న ఉద్దేశంతో. సో ట్రైన్ వచ్చేసి అకోలా జంక్షన్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చింది. బాబా ఏమన్నా అరుస్తున్నాడా కాకైతే అసలు. సో ఇది వచ్చేసి ఒక ఇంపార్టెంట్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ అకోలా జంక్షన్ వచ్చేసి మనకి కోల్కతా నుంచి ముంబై వెళ్లే లైన్ లో అయితే ఉంటుంది. ఈ లైన్ ని టువర్డ్స్ సికింద్రాబాద్ వైపు అయితే డైవర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి టువర్డ్స్ సికింద్రాబాద్ ఉంటుంది, టువర్డ్స్ ముంబై ఉంటుంది, టువర్డ్స్ హౌరా ఉంటుంది. అండ్ ఆల్సో మనం వచ్చిన బూస్వాల్ జంక్షన్ అటువైపు నుంచి కూడా అయితే ఉంటుంది. అండ్ ఇదైతే చూస్తున్నారు కదా ఎంత మంది అయితే ఈ కోచ్ పొజిషన్స్ అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఈ ట్రైన్ కి కోచ్ పొజిషన్స్ అయితే డిస్ప్లే సరిగ్గా చేయట్లేదు. సో అదే ప్రాబ్లమ్, అందరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. స్పెషల్ ట్రైన్ కదా, ఇటోళ్ళు అటు అటోళ్ళు ఇటు పరిగెత్తుతా ఉన్నారు చెప్పాలంటే. సో ఇప్పుడు ట్రైన్ ఇక్కడ నుంచి టువర్డ్స్ నాందేడ్ సెక్షన్ వైపు అయితే తీసుకుంటది. రాత్రి ఆల్మోస్ట్ 1 అయింది నాందేడ్ వెళ్ళేసరికి. ఎగ్జాక్ట్ టైం కన్నా చూసుకున్నట్టయితే 1 o'clock 2 o'clock కి నాందేడ్ అయితే వెళ్ళాలి.
బట్ 1కి వెళ్ళొద్దు అనమాట. ట్రైన్ ప్రెసెంట్ 1 అవర్ డిలేగా నడుస్తుంది కాబట్టి. సో 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాం. మనకి ఇట్లాంటి స్టాల్ ఒకటి అయితే కనిపించింది. ఇక్కడైతే తక్కువ పడతాయి కదా. సో ఒకవేళ మనం రీఫిల్లింగ్ చేసుకుంటే కేవలం 5 రూపాయలు మాత్రమే. మనం కొంటున్నాం కాబట్టి విత్ కంటైనర్ 10 రూపాయలు అయితే పడుతుంది అనమాట మనకి. సో ఇక్కడ మనకి ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా బేసిక్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. మనకి మీల్స్ ఇటువంటివి అయితే దొరుకుతున్నాయి. దాని తర్వాత చూసుకున్నట్టయితే ఇట్లాంటి అప్పచ్చు లాంటివి అయితే అమ్ముతున్నారు అనమాట. పూరీలు లాంటివి అమ్ముతున్నారు. ఇదేందో అర్థం కావట్లే. ఈ వడల్లాగా అయితే ఉన్నాయి చూడడానికి. వాటిలో పూరీలు ఎట్టుంటాయో. ఇసుక నామ్ క్యా హై? షేగా కచూరి. షేగా కచూరి ఏదో చెప్తున్నాను. నాకైతే ఏం అర్థం కావట్లే. ఏదైనా సరే అదే రోటీతో అదే మైదాతో అయ్యే ఐటమ్స్ అయితే ఉంటాయి. పెద్ద తేడా అయితే ఏముండదు. అసలు ఈ మధ్య అయితే మరీ ఎక్కువగా నాన్ స్టాప్ జర్నీస్ అయితే చేస్తున్నా. నాకు నిజంగా ఏమనిపిస్తుంది అంటే మా ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా వైట్ రైస్ దాంట్లో చేపల పులుసు వేసుకొని తినాలని ఉంది. నిజం చెప్తానంటే చికెన్ ఇవన్నీ ఏడైనా దొరుకుతాయి, తినొచ్చు. బట్ చేపలు అయితే ఎక్కడ దొరకవు. దొరికినా కూడా చాలా చండాలంగా ఉంటాయి. ఇంటికి వెళ్ళాక ఫస్ట్ మా అమ్మని అడిగి చేపల పులుసు అయితే చేయించేసుకుంటా నేను. సో హైదరాబాద్ దగ్గరలో అయితే ఉన్నాం మనం. మేడ్చల్ ముందల ఇదేదో ట్రైన్ వాడి టు కాచిగూడ నాగర్సోల్ ఎక్స్ప్రెస్. వాడి ఫలక్నమ్మ కాచిగూడ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఇది వచ్చి. సో మన దాన్ని అయితే లూప్ లైన్లో పెట్టేసి ఈ ట్రైన్ అయితే తీసుకొచ్చాడు. ఇది ఇక్కడ ఆగుద్ది అనుకుంటా. ఇప్పుడు మనదైతే స్టార్ట్ అయింది టువర్డ్స్ మేడ్చల్ వైపు. అయితే ఇక్కడికి మనం బయలుదేరి దగ్గరగా 31 గంటలు అయితే అయింది. 1500 కిలోమీటర్లు వచ్చాము. మన ట్రైన్ అయితే ప్రెసెంట్ ఆల్మోస్ట్ 3 అవర్స్ డిలేగా నడుస్తుంది చెప్పాలంటే. మార్నింగ్ 5 o'clock మేడ్చల్ దాటి ఆల్మోస్ట్ 6 లోపే మనల్ని కాచిగూడలో దింపాల్సింది. కానీ టైం వచ్చేసి ఇప్పుడు 7 అవుతుంది. ఇంకా మనం మేడ్చల్కి ఒక 30 కిలోమీటర్ల ముందలే ఉందని చెప్పాలంటే. అండ్ మన ట్రైన్ అయితే డీజిల్ లోకోతో నడుస్తుంది. చూస్తున్నారా? ఈ రూట్ మొత్తం ఎలక్ట్రిఫికేషన్ ఉండవు. ఎందుకు డీజిల్ లోకోతో తిప్పుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఈ రూట్ లో ఒక పర్టికులర్ సెక్షన్ లో ఎలక్ట్రిఫికేషన్ లేదేమో. సో ఆ చిన్న సెక్షన్ కోసం హోల్ ట్రైన్ ని మొత్తం డీజిల్ లోకోతో తిప్పాల్సి వస్తుందేమో. మరి నాకైతే అర్థం కావట్లా ఒక్క విషయం. మీరు ఎవరికైనా తెలుసుంటే ఈ విషయం మటుకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి వడియారం అనే స్టేషన్ అయితే దాటుతున్నాం. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఆగేది వచ్చేసి మేడ్చల్లో ఆగుతుంది. వావ్, WTG 6G లోకోమోటివ్. అది చాలా రేర్ గా కనిపిస్తుంటాయి మనకి. ఎక్కడ పడితే అక్కడ కనిపివు. ఇక్కడ ఉంది అది. ఫైనల్లీ వెల్కమ్ టు మేడ్చల్. మేడ్చల్ వచ్చేసి హైదరాబాద్ ORR కి దగ్గరగా ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే టువర్డ్స్ మనకి నిజామాబాద్ వెళ్ళే హైవేలో అయితే ఉంటుంది. మనకి నేషనల్ హైవే 44 ఏదైతే ఉందో ఆ హైవే మీద అయితే ఉంటుంది అనమాట. మేడ్చల్ దాటిన తర్వాత నుంచి మనకి ఈ మేడ్చల్ దాటి కొంచెం దూరం వెళ్ళగానే మనకి ORR అయితే వచ్చేస్తుంది. మేడ్చల్ కూడా మన ట్రైన్కి అయితే స్టాప్ ఇచ్చారు. మంచి విషయం చెప్పాలంటే. ఎక్కడెక్కడో పెద్ద స్టేషన్స్లో కొన్ని దగ్గర స్టాప్ లేదు, కానీ మేడ్చల్లో ఇచ్చారు. అఫ్కోర్స్ సిటీకి దగ్గరలో ఉండే వాళ్ళు దిగడానికి కోంపల్లి కానీ మేడ్చల్ నుంచి కానీ వీళ్ళందరికీ ఈజీ అయిపోతుంది దిగి వెళ్ళడానికి అయితే. సో మేడ్చల్కి మన ట్రైన్ ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 5కి రావాల్సింది. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు వచ్చేసి 7:55 అవుతుంది. అంటే 2 hours 55 minutes లేట్గా నడుస్తుంది మన ట్రైన్ వచ్చేసి ప్రెసెంట్. కొంచెం దారుణం అనే చెప్పాలి. నిన్నటి వరకు భలే లాగాడు. నిన్న రాత్రి నేను పడుకునే ముందుల వరకు కూడా దగ్గరగా 1 hour లేట్గా ఉంది. అంతే కవర్ చేసేస్తాడులే అనుకున్నాను. లేదంటే ఒక 1 hour అటు ఇటుగా వెళ్ళిపోతాడేమో అనుకున్నా. కానీ దగ్గరగా రాత్రి 2 hours డిలే అయిపోయింది. అండ్ హార్న్ వేసేసాడు. చలో పదండి ట్రైన్ లోపలికి అయితే ఎక్కేద్దాము. అండ్ ఇదిగోండి ORR అయితే వచ్చింది. సిటీ లోపలికి కూడా ఎంటర్ అయిపోతున్నాం మనం. సో ఫైనల్లీ వెల్కమ్ టు కాచిగూడ. టైము 9:30 అయితే అవుతుంది దగ్గరగా. సో ఇప్పుడు మన ట్రైన్ అయితే మనల్ని
కాచిగూడలో దింపింది. ఎప్పుడో మార్నింగ్ 6 o'clock రావాల్సింది. దగ్గరగా 3.5 hours ప్లస్ డిలే అనమాట. ఆల్మోస్ట్ అవుటర్ లోనే దగ్గరగా 1 hour పైన ఆపేసాడు. ఈ ఎందుకు ఇల్లు అవుటర్ లో ఆపుతారో అర్థం కాదు. ఏదో టైంలో అయితే ట్రైన్ స్టేషన్ లోకి రావాల్సిందే కదా. ప్లాట్ఫామ్లు చూస్తుంటే ఖాళీగా ఉన్నాయి. ఎందుకు ఆపుతారో ఏందో ఎప్పుడు అర్థం కాదు ఈ లాజిక్. అసలు ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు ఆపారంటే ఓకే, మరి గంటలు ఆపుతున్నారు కొన్ని ట్రైన్స్ అయితే. అండ్ అంతేకాదు, నేను ఇక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ లో రిటర్నింగ్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాను. ఇక్కడ కొంచెం యూనిక్ గా ఉన్నాయి అనుకుంటున్నా, పాట్స్ లాగా రిటర్నింగ్ రూమ్స్ అయితే.